పాస్టర్ గారు భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటండి, అది అవసరమా అని అనుకోవచ్చు. The Bible talks so much about it. భోజనం గురించి బైబిల్ చాలా విషయాలు మాట్లాడుతుంది. The world takes God's plan of a diet for people and gives you the opposite of that. భోజన విషయంలో దేవుడు చెప్పినటువంటి పద్ధతుల విషయంలో లోకము వ్యతిరేకముగా దేవుని ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. When God first made man, దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు he said you're going to eat fruits and vegetables. అయితే మీరు ఈ యొక్క చెట్లు, ఫలములు, ఆకులు మీరు తినాలి. Don't worry, I'm not preaching vegetarianism. I'm not a vegetarian. భయపడకండి, మీరు ఈ రోజు నుంచి కేవలం శాకాహారమే తినాలని చెప్పట్లేదు. నేను కూడా శాకాహారిని కాదు. Christians can tolerate anything but that. క్రైస్తవులు దేన్నైనా సహించగలరు కానీ మాంసం వద్దంటే చాలా ప్రమాదం. Well, that's good, really. అది మంచిదేనండి. Because after the fall of man into sin, మానవుడు పాపములో పడిపోయిన తర్వాత God said you should eat meat. దేవుడు చెప్పాడు మీరు ఇక మీదట మాంసం భుజించాలి. You'll read about it in Genesis chapter 9. మరి దాన్ని ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. In the covenant that God made with Noah, దేవుడు నోవాహుతో నిబంధన చేసినప్పుడు he said, now I've given you all the animals to eat. ఇప్పుడు మీకు సమస్త జంతువులను, పశువులను ఆహారముగా నేను మీకు ఇస్తున్నాను. He said, but don't eat blood. అయితే మీరు రక్తముతో దాన్ని తినకూడదు. He said the same thing to the Israelites. Don't eat ఇశ్రాయేలులకు కూడా blood. దేవుడు అదే మాట చెప్పాడు. Don't eat blood. రక్తం తినకూడదు. He said the same thing to the church in Acts 15. Don't eat blood. అపొస్తల కార్యం 15వ అధ్యాయంలో సంఘముతో అదే మాట చెప్పాడు, రక్తంతో మీరు దాన్ని తినకూడదు. But otherwise you can eat anything. మరి ఆ రక్తము తినకుండా ఇక మీరు ఏ ఆహారమైనా, ఏ మాంసమైనా తినవచ్చు. It is this sinful body needs it. ఈ పాపపూరితమైనటువంటి శరీరానికి అది అవసరం. But you know what the world says? అయితే లోకం ఏం చెప్తుంది తెలుసా? No, don't eat that. దయచేసి మీరు అలా తినకూడదు. Don't eat all these things which are high in protein. మరి హై ప్రోటీన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు మీరు తినకూడదు. Eat vegetarian food. ఎప్పుడు శాకాహారమే తినండి. Now, I don't want to again go into details, but I'm just giving you the mindset of the world. వీటిలో లోతుగా వెళ్ళటాన్ని నేను ఇష్టపడట్లేదు కానీ లోకము ప్రజలకు బోధించే పద్ధతి ఏంటో నేను చెప్తున్నాను. What God says, the world says the opposite thing. అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో లోకం ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. God knows what's good for your health. నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి ఏది మంచిదో దేవుడికి తెలుసు. And you must use the wisdom God has given you to eat the right food. అయితే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును ఉపయోగించి నీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని భుజించాలి. But the world, you know what it does? It uses mainstream media to manipulate the thinking of mankind. అయితే మానవునికి ఆలోచన విధానాన్ని పాడు చేయడానికి లోకము మీడియాను ఉపయోగించుకొని మానవునికి అనేకమైన సంగతులు బోధిస్తూ ఉంటుంది. And they have all these ideas about the food pyramid and all that nonsense. మరి ఫుడ్ పిరమిడ్ అని ఇలాంటి అనేకమైనటువంటి రకరకాల ఆలోచనలు మానవునికి ఇస్తున్నది. Because the world doesn't care for you. లోకము నిన్ను ఎప్పుడు పట్టించుకోదండి. It's God who cares for you. దేవుడు మనల్ని పట్టించుకునేటువంటి వాడు. They call evil good and good evil. మంచిది చెడ్డదంటారు, చెడ్డది మంచిది అంటుంది లోకం. You must use wisdom in these things. దేవుని బిడ్డలమైన మనం ఈ విషయాల్లో మన జ్ఞానమును ఉపయోగించుకోవాలి. If you don't, ఒకవేళ అలా కాకపోతే you will reap the consequences. మనం తప్పకుండా దాని పరిణామాన్ని అనుభవిస్తాం. Remember what I said? నేనేం చెప్పానో జ్ఞాపకం ఉంచుకోండి. The world and the devil are using everything they can to kill you. లోకము, సాతానుడు ఉపయోగించవలసినవన్నీ ఉపయోగించి నిన్ను నాశనం చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. We must be wise as serpents and harmless as దేవుని బిడ్డలమైన మనము సర్పం వలె వివేకముగాను, పౌరం వలె నిష్కపటముగాను ఉండాలి. We must identify the spirit of the world. మరి లౌకిక ఆత్మ ఏ విధంగా ఉన్నదో మనం గ్రహించగలగాలి. Because every moment of your life